నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ ప్రాళేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీంచ పార్వతి అని అమ్మవారిని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అన్నము అంటే తినబడేది, తినేది. మనం పరిమితంగా తిన్నప్పుడు మన చేత తినబడి మనకి ప్రాణశక్తిని ఇచ్చేది. దానిని కావలసినంత కాక అధికంగా తినడం మొదలైనవి చేసి దుర్వినియోగం చేసినప్పుడు అది మనని తింటుంది. అన్నాన్ని గురించి ఒక సూక్తమే ఉంది వేదంలో, అన్న సూక్తం అన్న పేరుతో. కనుక అన్నం అనేటటువంటిది భౌతిక శరీరంలో ప్రాణం నిలబడడానికి సహకరించేటటువంటిది. అటువంటి అన్నమునకు అధిష్టాత్రి అయినటువంటి తల్లి అన్నపూర్ణేశ్వరి. అన్నపూర్ణ అంటాం కానీ అన్నమ్మ అనమే. ఎందుకని? ఎంత కావాలో అంత ఇచ్చేది. అన్నము పూర్ణముగా ఇచ్చేటటువంటిది. ఇక్కడ పూర్ణము అన్నది కడుపు నిండా అని అర్థం చెప్పుకుంటామా? కాదు. భౌతిక శరీరానికి కావలసిన ఆహారంతో పాటుగా మానసిక శరీరానికి కావలసినటువంటి ఆహారాన్ని కూడా ఇచ్చి ఆత్మని ఉద్ధరించేటటువంటిది అన్నపూర్ణ. ఏమిటి మానసిక శరీరానికి? మనస్సుకు కూడా ఆకలి ఉంటుంది. ఏమిటి మనస్సుకుండే ఆకలి? జ్ఞానతృష్ణ. ఇంకా 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 తెలుసుకోవాలి, జ్ఞానాన్ని పొందాలి, మరింత విశేషాలని విజ్ఞానాన్ని సముపార్జించుకోవాలి అనేటటువంటి కోరిక మనసుకు ఉండేటటువంటి ఆకలి. అటువంటి ఆకలిని కూడా తీర్చగలిగింది. అందువల్ల ఆవిడని ఏమన్నాము, ఏమని ప్రార్థిస్తున్నాము? జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. జ్ఞానమును వైరాగ్యమును నాకు ప్రసాదించాలని దాన్ని భిక్షగా పెట్టమని అడుగుతున్నాం. జ్ఞానం దేనికి అంటే జ్ఞానం కలిగిన తరువాత వైరాగ్యం కలుగుతుంది. ఈ జ్ఞానము కలిగి వైరాగ్యం కలుగుతుందనడానికి సంకేతం అన్నమే ఉదాహరణగా మనకు కనపడుతుంది. ఎట్లా? మిగిలినటువంటి ఏవైనా సరే ఎంత ఇచ్చినా చాలు అని ఎవ్వరూ అనరండి. ఎంత ఇచ్చినా ఇంకొంచెం ఇస్తే పర్వాలేదు కదా, వాళ్ళకి చాలా ఉంది కదా, నాకు ఇంకొంచెం ఇస్తే వాళ్ళకి నష్టం ఏమిటి అనేటటువంటి భావన ఉంటుంది. కానీ ఆహారం విషయంలో ఇప్పుడు నువ్వు తిను అని గనక అన్నట్టయితే ఎంత పెట్టినా వాళ్ళు తినగలిగినంతే తింటారు, ఆ తర్వాత వద్దంటారు. వద్దనడం వరకు పర్వాలేదు, కానీ ఇంకొంచెం ఎక్కువ పెడితే విరక్తి పుడుతుంది. సంసార విషయాల్లో కూడా విరక్తి కలిగి భగవంతుని మీద మనస్సు నిలవడానికి, వైరాగ్యం కలగడానికి కారణమయ్యేటటువంటిది జ్ఞానం గనక శరీరానికి అన్నం, మనసుకి జ్ఞానం ఇచ్చి ఈ రెండింటినీ కూడా ఇంకా చాలు అనిపించగలిగినటువంటి స్థితిని ఇచ్చేటటువంటి తల్లిని అన్నపూర్ణేశ్వరి అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఈ అన్నపూర్ణేశ్వరి కాశీ నగరంలో మనకు కనపడుతుంది.